చిన్న విషయం. మాకు అనంతపురంలో వెంకటరెడ్డి అని కెమిస్ట్రీ ప్రొఫెసర్ ఒక ఆయన ఉండేవాడు, మాకు ఫ్రెండ్. ఆయన అప్పుడప్పుడు వచ్చి ఎడసరం పెడసరం క్వశ్చన్స్ అడుగుతుండేవాడు. ఏందయ్యా నువ్వు? ఓ రోజున ఆయన బడ్డి పెట్టుకోవడానికి వచ్చాడు. నేను విభూతి రేఖలు అవి పెట్టుకుని వీధిలో పూలు కోసుకుంటున్నాను. వెంటనే ఒక మాట అన్నాడు, చిత్తశుద్ధి లేని శివ పూజలేలయా అన్నాడు. నేను వెంటనే అన్నాను, చిత్తశుద్ధి ఉన్న శివ పూజలేలయా, చిత్తశుద్ధి కోసమేనయ్యా శివ పూజలు చేయటం అని ఇట్లాగే ఏదో ఉడికించేవాడు. ఉడికిస్తే నాకు ఒళ్ళు పొంగిపోయేది, ఆవేశం వచ్చేసేది. ఆవేశం వచ్చి ఒక అరగంట సేపు మెల్లగా నవ్వుతూ, ఇందుకోసమే కదయ్యా నిన్ను గిల్లేది అనేవాడు, నిన్ను కదిలించేది ఈ దృష్టితోనే అని. అలాగా ఈ పరీక్షణ్ మహారాజు కూడా ఒక తపస్సుని, మూర్తీభవించిన తపశ్శక్తిని కదిలించాడు. ఎందుకని? ఆ కదలికతో ప్రయోజనం పొందాలి. అది అంతర్లీనంగా ఉండేది. దాన్ని ఎట్లా ఊహిస్తారండి? మీ వ్యాఖ్యానమే కదా అని కొంతమంది అనుకుంటారు. కాదు కాదు, దానికి కథలో సూచనలు ఉంటాయి. భారతంలో చాలా స్పష్టంగా ఉంది. భారతంలో చాలా స్పష్టంగా ఉంది. ఇదివరకు చెప్పాను మీకు. సత్యవాగస్తు సముని, ఎవరు? పరీక్షిత్ అంటున్నాడు, 7 రోజులు అయిపోయింది, భాగవతం అంతా వినటం అయిపోయింది, సూర్యాస్తమయం అవుతోంది. సూర్యాస్తమయం లోపల తక్షకుడు వచ్చి కాటు వేయాలి. సూర్యాస్తమయం అయిపోతోంది. అయిపోతుంటే ఏమవుతుంది? ఆ మహర్షి మాట్లాడిన మాటకు విలువ లేకుండా పోతుంది. అప్పుడు ఆ దశలో వ్యాసుల వారు పరీక్షిత్తు చేత ఒక మాట, అద్భుతమైన మాట అనిపించారు. సత్యవాగస్తు సముని, నాకు శాపమిచ్చిన మునున్నాడే శృంగి, అతడు సత్యవాక్కుగాక అని ఒక పండు తీసుకున్నాడు. ఎవరో పిల్లలు వచ్చి పండ్లు పంచిపెట్టారు. అందులో ఒక పండు తీసుకుని కొంచెం ఒలిచాడు, అటు తోలు పైకి తీశాడు. అక్కడ ఒక సన్నటి పురుగు కనిపించింది. కృమిర్మాం దశతామయం, ఈ పురుగు నన్ను కాటువేయుగాక అని అన్నాడు. తథా వై తక్షకో భూత్వా, ఈ పురుగే తక్షకుడుగా మారిపోయి నన్ను కాటువేయుగాక, లేకపోతే కథం పరిహృతం భవేత్, లేకపోతే నేను చేసిన పాపానికి పరిహారం ఎట్లా అని అడిగాడు. అనంతోటే ఆ పురుగు తక్షకుడై కాటు. ఇంత సంస్కారం ఉన్నవాడు పరీక్షిత్తు. కాబట్టి ఇప్పుడు ఈ మహర్షిని కోపింపజేయటం అనేటువంటిది ఒక నిమిత్తం బాగుపడటానికి. కానీ లౌకికంగా ఆలోచిస్తే రాజు అనే పొగరుతోనే మాట్లాడాడు అనేటువంటి విషయం మనకు తెలుస్తోంది. ఏదైనా ఒక విషయాన్ని నిర్ణయించుకునేటప్పుడు తాత్పర్య నిర్ణాయక లింగములని 6 విషయాలు ఉంటాయి. వాటినన్నిటినీ సమన్వయం చేసుకుని కానీ మనం నిర్ణయానికి రాకూడదు. ఉపోద్ఘాతము, ఉపసంహారము, అర్థవాదము, ప్రయోజనము, మొదలైనటువంటి లక్షణాలన్నీ ఉన్నాయి. పూర్వమేమిటి, చివరేమిటి, మధ్యలో జరిగే విషయాలేమిటి, మధ్యలో దానికి అనుబంధంగా చెబుతున్న కథలేమిటి, వీటినన్నిటినీ నిర్ణయించుకుని అతని యొక్క శీలాన్ని మనం ముద్ర వేయాలి. కాబట్టి ఇక్కడ ఈ మాటలు, ఈ పొగరుమోతు మాటలన్నీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాన్ని అపేక్షించి తెచ్చిపెట్టుకున్నటువంటి కారుకూతలుగా భావించాలి. నిజమైన పరీక్షిత్ అయితే నిజంగా మాట్లాడివన్నీ కూడా అవి, వాటికి ప్రయోజనం వేరే ఉంది. ఇందాక నేను చెప్పానే, అవతల వాడిని కాస్త కదిలిస్తే, వ్యతిరేకముఖంగా వాడి మీద ఒక బాణం వేస్తే వాడు తన శక్తి సామర్థ్యాలను చూపిస్తూ ఉంటాడు. సాధారణంగా ఏమయ్యా దీని సంగతి ఏమిటి అని అంటే, చూద్దాంలే, అతనికి ఆవేశం రాదు. అలాగా కన్నులు మూసి బ్రాహ్మణుడు, గర్భముతోడు తనున్నవాడు, చేసన్నలనైన రమ్మనడు, సారజలంబులు తెచ్చిపోయడు, ఏ మన్ననలైన చేయడు, సమగ్ర ఫలంబులు పెట్టడు, ఇంత సంపన్నత నొందినే తన తపశ్చరణ అప్రతిమ ప్రభావము. ఆ తపస్సు చేసిన దాని యొక్క సాటిలేని ప్రభావం ఇంత గొప్పగా అయిపోయిందన్నమాట. ఇంత గొప్పదైపోయిందన్నమాట అంటే అయిపోయింది అని అర్థం. అయిపోయింది అనేటువంటి దృష్టితోనే ఆయన చేయలేదు. వారి కోరుతున్న వారికి శీతల వారి నిడుట, ఎట్టి వారికైన వారితంబుగా వలసిన మంచినీళ్ళు అడిగితే ఇవ్వటం అనేటువంటిది కనీసమైన ధర్మం, కనిష్టమైన ధర్మం. భారతదేశంలో ఆ పని చేయనటువంటి వాడు సాధారణంగా ఉంటారు. వారి కోరుతున్న వారికి, వారి అంటే జలం, వారి కోరుతున్న వారికి శీతల వారి, అందులో కూడా ఏదో తీసుకొచ్చి పారేయటం కాదు,
వేసవికాలం మన భారతదేశంలో చల్లటి నీరు అన్న ఆ రంతిదేవుడు అన్నాడు కదా, అన్నము లేదు కొన్ని మధురాంబువులున్నవి త్రావుమన్న. మధురాంబువులు మంచి నీరు, ఆ అవతలవాడికి దాన్ని తీసుకోవాలి అనేటువంటి భావన పెరగాలి. ఆ రకంగా పెరగటం కోసం అన్నాడు, చల్లని వారి నిడుట ఎట్టివారికైనా వారితంబుగా అనివలసిన ధర్మంబు, కాదనడానికి వీల్లేనటువంటి ధర్మం. వారి ఇడడు దాహవారిగాడు, నాకు జలమివ్వడు, దాహాన్ని తీర్చలేదు. ఇక్కడ దాహం అంటే కూడా మామూలుగా మంచినీళ్లు దప్పిక గొంతెండుకుపోవటం అనేదాన్ని కాదు. అతడికి కావలసినటువంటి కోరిక ఒకటి ఉంది, అది ఆ దాహాన్ని తీర్చడు అని అర్థం. అని మనుజేశ్వరుండు మృగయావసరాయ తత్వోయదాహ సంజనిత దురంతరోషమున సంయమితన్ను తిరస్కరించి పూజనములు చేయడంచు మృత సర్పమునొక్కటి వింటికోపునన్ పనివడి తెచ్చివైచె అటు బ్రహ్మమునీంద్రుని అంశవేదికన్. అని మనుజేశ్వరుండు రాజు మృగయావసర ఆయత తోయదాహ సంజనిత దురంతరోషమున, మృగయ వేట వల్ల కలిగినటువంటి, మేట సమయంలో కలిగినటువంటి అతి దీర్ఘంగా ఏర్పడినటువంటి తోయ దాహము, నీరు త్రాగాలి అనేటువంటి కోరిక, దానితో పుట్టినటువంటి దురంత రోషమున, అంతులేనిటువంటి లేదా ఒక పాపిష్టపు పనియే చివరకు జరిగేటువంటి ఆ రోషమున సంయమితన్ను తిరస్కరించి పూజనములు చేయడంచు. ఈ సంయమి తన్ను కాదని చీత్కరించి గడ్డిపోతగా చేసి తృణీకరించడం అంటాం, చేసి ఆ పూజనములు చేయడంచు అని ఏం చేసేట, మృత సర్పమునొక్కటి వింటి కోపునన్ పనిబడి తెచ్చివైచే అటు బ్రహ్మమునీంద్రుని అంశవేదికన్. అక్కడ చచ్చిపోయిన పాము ఒకటి ఉంటే అది వింటి కొప్పుతో తీసి ఆయన మెడలో చుట్టొచ్చాడు. చూడండి, అసలు ఏ పని ఎందుకు చేస్తాడు? తన కోరిక నెరవేరకపోతే ఏదో కోరిక నెరవేరటానికి తగినటువంటి ఏర్పాటు చేయాలి, కానీ చచ్చిపోయి ఉన్న పామును తీసుకొచ్చి పడేయడం ఏమిటి? కాబట్టి ఇక్కడ ఈ చచ్చిపోయిన పాము అనేటువంటిది ఒక ప్రతీక, ఒక ప్రతీక. పాము అని అంటే నన్ను అనుకున్నాం ఇంద్రియము అని, నాగభూషణుడు అని అంటే నాగములంటే సర్పణశీలం కలిగినవి, ఎప్పుడూ విషయాల మీదకి అలా దూక్కుంటూ పోయేటువంటి స్వభావం కలిగినటువంటి ఇంద్రియాలు. ఆ చచ్చిపోయిన ఇంద్రియము, చచ్చిపోయిన పామునంటే ఇంద్రియ శక్తి ఉడిగిపోయినటువంటి మనోభావం. దాన్ని తీసుకెళ్ళి ఆయన అంశవేదికను భుజం మీద వేసి, అంటే ఫిజికల్గా ఆలోచిస్తే చచ్చిపోయిన పాము, తాత్వికంగా ఆలోచిస్తే తన తన ఇంద్రియ శక్తి అనేటువంటిది నశించిపోతే దాన్ని మహానుభావ దీన్ని నీకు సమర్పిస్తున్నాను, దీనితో నన్ను ఉద్ధరించు అని చెప్పటానికి అనుకూలమైనట్టుగా చేసినటువంటి ఒకానొక సాంకేతికమైనటువంటి విషయం. దాన్ని ఏమంటారు? ప్రతీక, సింబాలిక్. అందుకనే లేకపోతే పాము నీరు కావాలి అనుకునేటువంటి వాడు మరొక ఏర్పాటు ఏదన్నా చేయాలి. వాడికి దాహం తీరిందా? ఈ సర్పాన్ని చంపి అవతల పడేస్తే, ఆయన నెత్తి మీద పడేస్తే దాహం తీరిందా? దాహం తీరలేదు. దాహం తీరకుండానే వెళ్ళిపోయినాడు. దాహం తీరటానికి ఒక ఉపాయాన్ని అతనికి భగవంతుడు స్ఫురింపజేశాడనమాట. ఏమిటి? ఒక అపరాధం చేయాలి ఆయనకి. ఆ అపరాధం వల్ల తనకు ఒక రకమైనటువంటి శాపం రావాలి. అంటే ఇదంతా తెలిసి చేశాడా అని అంటే కాదు, భగవంతుడు ఆడిస్తుంటాడు. ఇది భగవంతుడి నాటకం అన్నమాట. కాబట్టి అని మనుజేశ్వరుండు మృగయావసరాయ తత్వోయదాహ సంజనిత దురంతరోషమున సంయమితన్ను తిరస్కరించి పూజనములు చేయడంచు మృత సర్పమునొక్కటి వింటి కోపునన్ బనిబడి తెచ్చివైచే అటు బ్రహ్మమునీంద్రుని అంశవేదికన్. ఇట్లు వృథారోషదర్పంబున ముని మూపున గతాసువైన సర్పంబునిడి నరేశ్వరుండు తన పురంబునకుంజనియే.
ఇట్లు వృధా రోష దర్పంబున, వ్యర్థమైనటువంటి రోషం. ఏ రోషమైనా సరే రోషము తీర్చుకుంటే కోరిక నెరవేరాలి. ఇక్కడ లేదు. పాము పడవేస్తే దాహం తీరలేదు మనం చెప్పనుకున్నట్టుగా. అందుకనే అది వృధా రోషం, దర్పం. కొంతమంది అంటారు వాడికి కోపం వచ్చినా ఒకటే, అనుగ్రహం వచ్చినా ఒకటే. కొంతమంది యొక్క కోపానికి వేరే రకంగా ఉంటుంది. అవ్యవస్థిత చిత్తానాం ప్రసాదోపి భయంకర. ఒక నిలుకడలేనిటువంటి మనస్సు కలిగిన వాడు అనుగ్రహించినా అది భయంకరంగానే తయారవుతుంది. ఆగ్రహిస్తే వాడి ఆగ్రహం చేత ప్రయోజనం లేదు, అనుగ్రహం చేత ప్రయోజనం లేదు. దాన్నే వృధా రోష దర్పంబున ముని మూపున గతాసువైన సర్పంబునిడి నరేశ్వరుండు. నిన్న అనుకున్నాం నాగ చతుర్థి, నాగం వచ్చింది, మళ్ళీ ఇంకొక నాగం వస్తుంది. నిన్న నాగం వచ్చింది, నాగ చతుర్థి, కార్తీక మాసం. కార్తీక మాసం అంటే సుబ్రహ్మణ్యేశ్వర ప్రీతికరమైనటువంటి దినాలు. ఆ కూర్పు ఎంత చక్కగా వస్తుందో మన ప్రయత్నం చేసినా లేకపోయినా అనేటువంటిది, దాన్నే భగవద్ ఇచ్ఛ అని అంటూ ఉంటాం మనం. గతాసువైన సర్పంబునిడి నరేశ్వరుండు తన పురంబునకుందనియే. ఇక్కడ చమత్కారంగా నరేశ్వరుడు అని అన్నాడు. నరేశ్వరుడు అని అంటే నరులకు ఈశ్వరుడు. నరుడు అంటే నరిష్యతి. నరుడు అంటే నశించే స్వభావం కలిగినవాడు అని. అంటే అటువంటి వాళ్ళలో శ్రేష్ఠుడు. అంటే నశించటానికి మున్ముఖమైన చిత్తవృత్తి కలిగిన వాళ్లల్లో గొప్పవాడై రాజధానికి వెళ్ళాడు అని ఒక చమత్కారమైన అర్థం. కవి ప్రతి పదాన్ని కూడా దాని వెనకాల తట్టడి అర్థాన్ని పెట్టుకుని ప్రయోగిస్తూ ఉంటాడు. వ్యాసుల వారు, వాల్మీకి వాళ్ళ మాటల్లో మనం ఏదో ఆషామాషిగా చదువుకుంటూ పోకూడదు. న్యూస్ పేపర్, నేను చెప్పాను, న్యూస్ పేపర్ చూస్తాం, న్యూస్ పేపర్ చదివామని మామూలుగా అనం. ఏదైనా ఒక పుస్తకాన్ని చదువుతాం, ఓ పుస్తకాన్ని ఉపాసిస్తాం, ఓ పుస్తకాన్ని తపస్సులాగా పెట్టుకుంటాం. అందుకని ఋషుల వాక్యాల్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. నరేశ్వరుండు తన పురంబునకుందనియే అంత సమీపవర్తులైన మునికుమారులు చూచి. ఆ శమీక మహర్షి ఇంకా ఆయనకి పాము వేసినా కానీ ఆయనకి వాడు మాట్లాడితే కలగలేదు. పాము వేస్తే శరీర స్పర్శ కూడా ఆయన పోలేదు. అంటే అర్థమేమిటి? ఇదివరకు చెప్పారు, పద్యంలో చెప్పారు. ప్రాణ మనో బుద్ధి ఇంద్రియాలు వాటినన్నింటినీ కూడా ఉపసంహృతం చేశాడు. ఆయనకి స్పర్శ జ్ఞానం ఎక్కడ ఉంటుంది? వినికిడి జ్ఞానం ఎక్కడ ఉంటుంది? శబ్ద స్పర్శ రూప రస గంధములు అనేటువంటి 5 ఉన్నాయే, వాటికి సంబంధించినటువంటి ఏది ఆయన శరీరంలోకి ప్రవేశించడానికి వీల్లేని స్థితి ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. కాబట్టి ఈ స్పర్శ కూడా ఆయనకి ఏం కలగలేదు. తచ్చిన పాము అంటే కాస్త వాసన కొడుతుంది, ముక్కు పని చేయలేదు. సరే కళ్ళు మూసుకున్నాడు కనుక అది పామో ఇంకొకటో తాడో ఏమో ఆ భావన కూడా లేదు, రూపజ్ఞానం లేదు. శబ్ద స్పర్శ రూప రస గంధములు 5 ఇంద్రియ విషయములు కూడా ఉపసంహృతం అయిపోయినాయి. ఏం తెలియలేదు ఆయన. మనకి చిన్న ఈగ చేతి మీద వాళ్తే ఇట్లా తుడి చేసుకుంటాం. తచ్చిన పాము ఒకటి మెడ మీద పడితే ఆయన కదలకుండా స్థిరంగా కూర్చున్నాడు అంటే ఆయన ఏ సిద్ధిలో ఉన్నాడు, సిద్ధిలో ఏ సోపానంలో ఉన్నాడు అనేటువంటిది మనం జాగ్రత్తగా గమనించాలి. అదంతా కూడా అనేకమైన రహస్యాలతో ఉంటుంది, వేదాంత తాత్విక రహస్యాలతో కూడి ఉంటుంది. భాగవతం అనేటువంటిది అందులో స్టోరీ ఎలిమెంట్ కాదు మనకి ముఖ్యం, అందులో రహస్యాలు ఉంటాయి. రహస్యం అంటే జాగ్రత్తగా గాఢ భావన చేత మాత్రమే తెలుసుకోదగినటువంటి అంశాలు. అందుకనే వేదాంతంలో ఏం చెప్పారు? తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ. తపస్సు చేత బ్రహ్మమును తెలుసుకునే ప్రయత్నం చేయను ఆయన అని అడిగాడు తండ్రి కొడుకుని. తపస్సు అంటే ఏమిటి? గాఢభావం. గాఢభావన అంటే ఏమిటి? పైపైన చూడటం కాదు. అక్షరాలు, శబ్దము, నిఘంటువులు చూసి ఆ అర్థం పరితృప్తి పొందితే చాలదు. నిఘంటువు చూస్తే భార్య అంటే భార్య పెండ్లము అని అర్థమిస్తాడు, జాయ అంటే పెండ్లము అని అర్థమిస్తాడు, గృహిణి అంటే పెండ్లము అని అర్థిస్తాడు. కానీ జాయ వేరు, గృహిణి వేరు, ఇంకోటి వేరు, ఇతరమైన శబ్దాలు వేరు. అలాగే భగవంతుడికి స్థాణువు అని పేరుంది, రుద్రుడు అని పేరుంది, పినాకి అని పేరుంది.
గంగాధరుడు అనే పేరు ఉంది. ఇలా ఎన్నో పేర్లు ఉన్నాయి. ఆ పేర్లన్నిటికీ భగవంతుడు ఏం చేశారు? శంకర భగవత్పాదుల వారు విష్ణు సహస్రనామ భాష్యం రాశారు. ఎందుకని? యాని నామాని గౌణాని అన్నారు కనుక. అవి వట్టి పేర్లు కాదు, వ్యవహారం కోసం వచ్చిన పేర్లు కాదు, గౌణములు, గుణానికి సంబంధించినటువంటివి. గుణములు అనేటువంటివి అనంతంగా ఉంటాయి పరమేశ్వరుడికి, వాటిని పట్టుకోవాలి. లేకపోతే ఊరికే విష్ణు సహస్రనామం విశ్వం విష్ణుర్వ షట్కార అని చదువుకుంటూ పోతే దానివల్ల ఏం పెద్ద ప్రయోజనం కలగదు. పెద్ద ప్రయోజనం కలగదు కాదు, ప్రయోజనం కలుగుతుంది. కానీ తెలుసుకుంటే ఆ ప్రయోజనం మరింత దీప్యమానమవుతుంది. అది కాబట్టి సమీపవర్తులైన మునికుమారులు చూచి శమీక నందనుండైన శృంగి కడకుందని. శమీకుడు కుమారుడు ఒక ఆయన ఉన్నాడు, శృంగి అనేవాడు. పేర్లు కూడా చాలా చక్కగా పెడతారు మహర్షులు. శమీకుడు, శమము అని అంటే ఇంద్రియ నిగ్రహం, శృంగి అంటే కొమ్ము, శృంగం అంటే కొమ్ము, అది గలవాడు అంటే పోటు పొడుస్తుంది, అంటే కోప అతిరేకత ఉన్నటువంటి వాడు అని అర్థం అన్నమాట. శృంగి కడకుంజని నర గంధ గజ స్యందన తురగంబుల నేలు రాజు తోయాతురుడై సరగన్ని జనకుని వెడనురగము తగిలించిపోయే ఓడక తండ్రి. కొన్ని కబుర్లు శీఘ్రంగా చెప్పాలి, అక్కడ పెద్దగా వివరించడం మొదలైన కాదు. నర గంధ గజ స్యందన తురగంబుల నేలురాజు, చతురంగ బలాలు, పదాతులు, ఏనుగులు, గుర్రాలు, రథములు, ఇవి 4 చెప్పారు ఇక్కడ. రథ గంధగజ స్యందన తురగంబులన్ ఏలు రాజు, వాటితో కూడి వచ్చాడనమాట ఇక్కడ. తోయాతురుడై, అదే విప్రతిపత్తి, అదే విచిత్రం. ఇందాక ఆమె కోమలాంబ గారు అన్నారు కదా, అంత మహారాజుకి మంచినీళ్ళు కరువా, తెచ్చిపెట్టేవాడు తక్కువైనాడా, విజెట్ట తోసిపారేస్తుందంతే. దాన్ని చెప్తున్నారు. వాడికి నర గంధగజ స్యందన రథ వాటి అన్నిటితో కూడినటువంటి వాడికి తోయాతురత్వం ఏమిటి? వాడు మంచినీళ్ళు కావాలని, మనం ఇప్పుడు ఏదైనా ప్రయాణం చేస్తున్నామంటే వాటర్ బాటిల్స్ తీసుకెడుతున్నాం. మహారాజు అయినటువంటి ఆ మాత్రం జాగ్రత్త పడాడా? ఈ ప్రశ్న మనం పుట్టించుకోవాలి. తోయాతురుడై, తోయాతురుడై అంటే తోయమునందు ఆతురం, తొందరభావం కలిగినటువంటి వాడు. కాబట్టి ఇక్కడ తోయము అని అంటే మామూలు గొంతు తడి ఆర్చేటువంటి జలమాత్రము అని అనుకోకూడదు మనం. అతడు తన పదాతి సేన కానీ, ఏనుగుల సేన కానీ, గుర్రముల సేన కానీ, రథముల సేన కానీ తీర్చలేని దాహాన్ని హోదాన్ని పొందాడు అని అర్థం. దానితో ఆతురుడై సరగన్ని జనకుని మెడన్ ఉరగము తగిలించిపోయెనొడక తండ్రి. ఏ కొంచెం సంకోచం లేకుండా, మనం అంటామే సిగ్గు ఎగ్గు లేకుండా, కాస్తన్నా దంకకుండా పాము తగిలించిపోయినాడయ్యా అని చెప్పారు. అని పలికిన సమాన వయోరూప మునికుమార లీలా సంగి అయిన శృంగి, తనతో సమానమైన వయస్సు రూపము అయినటువంటి మునికుమారులు కలిగినటువంటి వాళ్ళు, సమానమైన తన ఈడు వాళ్ళు, తనతో పాటే మునికుమారులు వాళ్లతో కాలక్షేపం చేస్తున్నాడు. లీలా సంగి, మామూలుగా ఏమంటాం, ఏ గూటి చిలుక ఆ గూటి పలుకులే పలుకుతుంది అని. వాళ్ళు సమానమైనటువంటి వయోరూపములు కలిగినటువంటి వాళ్ళు అంటే వాళ్ళు కూడా వాళ్ళ స్థాయిలో ఏ వేదాంతమో ఏదో చర్చలు చేసుకుంటూ ఉంటారు అంతే.